11 గంటలు ప్రయాణించిన కారు పేలుడుకు ముందు పలు ప్రాంతాల్లో సంచారమట. ఒక్కసారి చూడండి, ఈ ప్రాంతం ఒక్కసారి ఆ దృశ్యం చూడండి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సంభవించిన పేలుడు తీవ్రతకు శిథిలాలుగా మారిన వాహనాలు. మొత్తం ఆ వెహికల్స్ చూడండి ఎట్లున్నాయో. ఏం లేదు ఇంక అక్కడ. అంత భారీ పేలుడు తర్వాత మంటలు. అయితే ఆ కార్ అట, పేలిపోయినటువంటి ఆ హ్యుందై i20 కారు 11 గంటలు తిరిగిందట. పేలుడుకు ముందు పలు ప్రాంతాల్లో సంచరించిందట ఆ కారు. ఇక సీసీ కెమెరాలు ఇవన్నీ తీస్తుంటే మొత్తం అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. దేశ రాజధానిలో సోమవారం పేలుడుకు కారణమైన i20 కారు అంతకుముందు 11 గంటల పాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్టుగా తేలింది. అది హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించింది. ఆ పేలుడు పదార్థాల ముఠా దొరికింది కూడా, డాక్టర్ల ముఠా దొరికింది కూడా హర్యానా ఫరీదాబాద్లోనే. సో అక్కడి నుంచే వెహికల్ ఢిల్లీకి వచ్చింది. టోల్ ప్లాజాలు, సీసీటీవీ కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో దర్యాప్తు బృందాలు ఈ నిర్ధారణకు వచ్చాయి. సోమవారం ఉదయం 7:30కు తొలుత కారు ఫరీదాబాద్లోని ఏషియన్ ఆసుపత్రి బయట కనిపించిందట. హాస్పిటల్ బయట ఉందట. దాని తర్వాత ఉదయం 8:13 బదర్పూల్ టోల్ ప్లాజాను దాటి ఢిల్లీలోకి ప్రవేశించిందట. అక్కడ ముఖానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి టోల్ ప్లాజా సిబ్బంది నుంచి రసీదు అందుకుంటున్నట్లు కనిపించింది. దాని తర్వాత 8:20 ఓక్లా పారిశ్రామిక ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద సీసీటీవీ కెమెరాలో కనిపించిందట. ఆ తర్వాత పెట్రోల్ బంక్ బయట కాలుష్య ధృవీకరణ పత్రం తీసుకున్నట్లు ఆ కెమెరాల్లో నమోదైంది. పొల్యూషన్ వాళ్ళు ఇస్తారు కదా. దాని తర్వాత సాయంత్రం 3:19 ఎర్రకోట కాంప్లెక్స్లోని పార్కింగ్ ప్రాంతానికి వచ్చింది. సునహరి మజీద్ పార్కింగ్ ప్రాంతంలో ఉమర్ సుమారు 3 గంటల పాటు నిరీక్షిస్తూ ఫరీదాబాద్ ఘటనలో అరెస్ట్లకు సంబంధించిన వార్తల్ని ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నాడట. వాడు బ్రౌజర్ ఆ లిస్ట్ అంతా తీస్తే బయటకు వస్తుంది కదా, ఫరీదాబాద్లో ఏం జరిగింది ఏంటి అనేది బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ చూస్తూ వస్తున్నాడట. చూసిన తర్వాత 6:22 పార్కింగ్ ప్రాంతాన్ని వీడి కారు బయటకు వచ్చిందట. నెమ్మదిగా ఎర్రకోట వైపు మళ్ళింది. 6:52 కారు పేలింది. ఈ మధ్యలో కారు ఎక్కడెక్కడ తిరిగిందనే దానిపైన దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. సో అసలు ఎవడి ఉమర్ నబీ అనేటోడు అంటే వాడు చదివింది డాక్టరు, అనుసరించింది ఉగ్రవాదం. ఏం పాడు. ఇక చూడండి, ఢిల్లీలో కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడు అని భావిస్తున్న ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా కోయిల్ గ్రామానికి చెందినవాడు. ఉమర్ తల్లి షమీమా బేగం, తండ్రి జీహెచ్ నబీ భట్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 10 ఏళ్ల కింద రిటైర్ అయింది. ఉమర్ 1989లో జన్మించిండు. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS, MD పూర్తి చేసిన తర్వాత కొన్నేళ్లు GMC అనంతబాగ్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేసిండు. తర్వాత ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించిండు. ఉగ్ర కుట్రలో అతడు పాల్గొన్నాడంటే నమ్మలేకపోతున్నామని ఉమర్ వదిన ముజామిల్ తెలిపారు. అతడు చిన్నప్పటి నుంచి ఎవరితో కలవకుండా అంతర్ముఖుడిగా ఉండేవాడు. అతడికి ఎక్కువ మంది స్నేహితులు కూడా లేరు. 2 నెలల కింద ఉమర్ ఇంటికి వచ్చి వెళ్ళాడని వెల్లడించారు. గిట్లా వాడు దేశం వానికి చదువు చెప్పింది, వాడిని అంతటోని చేసిన తర్వాత చివరికి ఏంది, ఆ దేశంలో ఉన్న ప్రజల్ని చంపడానికి రెడీ అయ్యింది.